తెలుగుదేశం పార్టీకి జీవం పోస్తూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఊపిరిగా నిలిచి పులివెందుల నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పట్టభద్ర ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీకి జీవనాడిగా నిలిచినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారితో ఎమ్మెల్సీ గారితో మనం ఉన్నాం. నమస్తే అన్న. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలుపొందినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? గెలవాలనే ఆశ, కోరిక, ఆ పట్టుదల చేయమంటే ఏ ఎన్నికనైనా కానీ మనం గెలవచ్చనే ఒక ఎన్నిక పట్టభద్రుల ఎన్నిక. అంటే బలహీనంగా ఉన్న రాయలసీమ ప్రజలు బలహీనంగా ఉందంటే మేమే బలహీనంగా లేము, కానీ ఒక సమాజంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతంలో బలహీనంగా ఉందని ఒక చర్చ జరిగే సందర్భంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ యావత్ యంత్రాంగం అంతా ఐకమత్యంగా పనిచేసి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుని వరకు పనిచేయడము, ప్లస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఓటర్లను చైతన్యవంతం చేయడం, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క ఓటర్ను కలిసి అందరినీ కూడా అడగడము, వాళ్ళందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం, దాంతో ఆ ఎన్నికలో విజయం సాధించడానికి సులభతరమైంది. అంతేకాకుండా అటు ఉద్యోగుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఉన్న అసహనం కూడా మాకు కొంత కలిసి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఎన్నిక తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి రావడానికి ఒక బాట వేసిందని చెప్పవచ్చు. అంటే అంతవరకు ఏమవుతుందో ఏమో 2024 ఎన్నికల పరిస్థితి ఏమో అనే పరిస్థితి నుంచి కష్టపడితే గెలుస్తాం, గెలవబోతున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టబోతున్నాం అనే ఒక ఇండికేషన్ భావం మా పార్టీ కార్యకర్తలతో మా అందరిలో వచ్చినందువల్లే మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక అఖండమైన మెజారిటీతో విజయంతో ఎన్డీఏ కూడా అధికారంలోకి రావడం. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 23 రోజులు అవుతున్నా ఈ 23 రోజుల్లోనే జగన్ రెడ్డి గారు మొన్న చంద్రబాబు గారిని హెచ్చరించడం జరిగింది. దేని మీద అంటే ఏదో దాడులు నిర్వహిస్తున్నారని చెప్పి, దాని మీద మీరు ఏ విధమైన స్పందిస్తారు? సార్, దాడులు, కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ 2024 తర్వాత ఎన్నికల తర్వాత వచ్చినది కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో దాడులు ఉంటున్నాయి, ప్రతి దాడులు ఉంటున్నాయి. స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి కూడా అనేక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏమి దాడులు ఏమి లేకుండా పోలీస్ స్టేషన్లు పెట్టుకోవాల్సిన పని ఉంది. సమాజంలో వ్యక్తుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఆవేశాలకు లోనవుతూ ఉంటారు. దానికోసమే వీటన్నింటినీ కట్టడి చేసేదానికే ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే రాజుల కాలం నుంచి శాంతియుతులు పరిరక్షించేదానికి ఒక విభాగం, పోలీస్ విభాగం ఉంది. దానికే కదా ఇప్పుడు గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న సమస్య గొడవ జరిగినా కూడా ఇద్దరు చెరొక పార్టీలు ఉన్నప్పుడు అది రాజకీయ పార్టీలకు అంటగడతారు. తెలుగుదేశం వాళ్ళు వైకాపా వర్గీయుల ఘర్షణ అనేది మాట్లాడతారు తప్ప వాళ్ళ ఇంటి దగ్గరనో, కలం దగ్గరనో, దొడ్డి దగ్గరనో, పేడగాళ్ళు ఎత్తేసాటనో, నీళ్ళ కారణం వచ్చిన గెలాడని అంటారు. ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయానికి వాడతారు దాన్ని, అది సర్వసాధారణం. ఇంకోటి ముఖ్యంగా మైన్స్లో కానీ, వైన్స్లో కానీ, ప్లస్ ఇసుకలో కానీ టోటల్ విధ్వంసం జరిగిందని చెప్పి చాలా మంది ప్రజలు అంటున్నారు, ప్లస్ టీడీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద టీడీపీ అనాల్సిన పని ఇది బహిరంగ సత్యం. ఏ విధంగా ప్రకృతి వనరులు దోపిడీ చేసుకున్నారో, ఇసుకని ఏ విధంగా అక్రమంగా వేల కోట్ల రూపాయల ఇసుకను నదుల్లో నుంచి తరలించి సొమ్ము చేసుకున్నారో అందరికి తెలుసు. మైనింగ్ లో మొత్తం ఎవరిని కూడా మైన్ ఓనర్స్ ను దరిదాపుల్లోకి రానికోకుండా విధ్వంసం చేసి అందరినీ కూడా ఏ విధంగా ఆక్రమించుకొని కోర్టు సంపాదించారో అది చూసినాం. ఇంకా లిక్కర్కి సంబంధించి పాలసీ ఏ విధంగా ఇంత దారుణంగా ఉన్నదో చూసినాం. నాసిరకమైన మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవడమే కాకుండా దాని ద్వారా వేల కోట్ల రూపాయలు వారికి ఆదాయం వచ్చే ఒక బ్రహ్మాండమైన ఆదాయం ఉన్నట్టుగా లిక్కర్ పాలసీని కానీ తీసుకొని వాళ్ళే తయారు చేసి వాళ్ళే సొమ్ము చేసుకున్న సంఘటన ఇది సత్యం. దీని తెలుగుదేశంలో ఆరోపణలు చేయాల్సిన పనిలే. ఇది సామాన్య వ్యక్తికి, చిన్న పిల్లాని కానించి వృద్ధ ముసలి వాళ్ళ వరకు కూడా
తెలిసిన విషయం. దీనికి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇతను మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ ప్రపంచాన్ని బతుకునేది, ఈ సమాజము మనుగడ మనుగడ సాగదనే ఒక ఆలోచనతోనే ప్రజలు చైతన్యవంతులై ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రజలు ఒకటే విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద విచారణ జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా సమీక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కానీ అభివృద్ధి ముసుగులో ఎక్కడైనా కూడా అన్యాయంగా ప్రవర్తించి ఎక్కడైనా కూడా ఎవరినైనా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు దాని మీద ఫిర్యాదులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా, చంద్రబాబు నాయుడు గారే కాదు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న అదే పని చేస్తారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పని ఎవరైనా చేస్తారు. వాటిపైన విచారణ జరపమని చెప్పి బాధ్యత ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వ కస్టోడియన్గా ఏ ముఖ్యమంత్రి పైన ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద విచారణ చేయండి అని చెప్పి సర్వసాధారణంగా చెప్తారు. ఆ విచారణ చేసే క్రమంలో ఏదైనా లొసుగులు కానీ ఇవన్నీ కూడా బయట పడినప్పుడు ఖచ్చితంగా చట్టం నిబంధనలు ఏం చెప్తారో దాని ప్రకారం ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళను చర్యలు తీసుకోవడం సర్వసాధారణం. ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఎలక్షన్స్ 3 months బిఫోర్ దాదాపు ఒక 3000 పోస్టులకు ఉద్యోగాలకు సంబంధించి నియామకం జరిగిందని మీకు తెలుసా సార్? సార్, ఎన్నికల ముందు నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇష్టానుసారంగా ఓన్లీ మన జిల్లా వరకే 3000 వరకేం జరిగిండవు కానీ ప్రయత్నం చేసినారు. కానీ వాటిని ఎప్పటికప్పుడు మా దృష్టికి వచ్చి కాలేజ్ కానీ వాటన్నిటిని కూడా కొంత షెడ్యూల్ రాకముందే కొంత చేసుకున్నారు. కానీ వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకొని దాంట్లో ఆపివేయడం జరిగింది. కొంతవరకు జరిగినాయి. ఆ నియామకాల పైన కూడా ఖచ్చితంగా సమీక్షిస్తాం. ఓకే. ముఖ్యంగా గతంలో పనిచేస్తున్నటువంటి విద్యా అధికారుల మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా దురుసుగా ప్రవర్తించడం కానీ, నోటికొచ్చి మాట్లాడడం కానీ, ఉద్యోగ నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయి ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి. దాని మీద మీరు ఏం చేయాలి సార్? ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుల అపాయింట్మెంట్ లో కొంత అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అది కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దానిపైన కూడా ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఇంకా ఆర్జేడీ రాఘవరెడ్డి పైన ఇప్పుడు కాదు కానీ గత 2 సంవత్సరాల నుంచి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు వచ్చినాయి. వాటిపైన కూడా అన్ని కూడా మనం సమీక్ష చేస్తున్నాం. ఆయన పైన విచారణ చేయాలని చెప్పి, అంటే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోదనే దానికి ఇది ఒకటి నిదర్శనం. మేము నిజంగా కక్ష సాధింపు ఉంటే రాఘవరెడ్డిని ఫస్ట్ సస్పెండ్ చేసి మళ్ళీ విచారణకు ఆదేశించేవాళ్ళం. అట్లా కాకుండా ఒక విచారణాధికారి నియమించి ఆయన మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన కమిషనరేట్కు అటాచ్ చేసి చేయడం జరిగింది. అంటే కక్ష సాధింపు లేదనే దానికి ఇది ఒకటి నిదర్శనం. మేము చేయాలనుకుంటే సస్పెండ్ చేయొచ్చు ఒక ఏడుతోనే. అది పెద్ద సమస్య కాదు కక్ష సాధింపు అనేటికంటే. మంత్రి స్థాయిలో అనుకుంటే కాదు. ఆయన మీద వచ్చిన ఫిర్యాదులు నిజమా కాదా వీటిపైన విచారణ జరపండి. నిజంగా ఆయన తప్పు చేసినాడని తేలితే చర్యలు తీసుకుందామని అనుకుంటున్నాను. ఓకే. మామూలుగా సంక్షేమ పథకాలను ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారు? ఆల్రెడీగా 1వ తారీఖు స్టార్ట్ అయింది పెన్షన్ ఇచ్చిన. పెన్షన్స్ మిగతా కానీ ఇప్పుడు తల్లికి వందనం వల్ల డేటా కలెక్ట్ చేయాలా. మేము అంతకుముందు ఒకరికైతే డేటా ఉంది, ఇప్పుడు ఎంతమంది పిల్లలని వాటి డేటా కలెక్ట్ చేయాలా, వాటికి సంబంధించిన అకౌంట్ నెంబర్లు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత సమయం పడుతుంది అంతా ఈ డేటా కలెక్ట్ అయ్యేదానికి. త్వరలోనే ఈ డేటా అంతా కలెక్ట్ అయిన తర్వాత రైతులకు 20,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళకి సంబంధించిన అకౌంట్లు కావాలా, సేకరించాలి, ఎన్ని చేయాలి, ఇదంతా కొంత ప్రాసెస్ పడుతుంది. కాబట్టి దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. మామూలుగా గతంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి పులివెందుల్లో, అవి కొంచెం వర్క్స్ ఆగిపోయినాయి. దాన్ని ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని అన్నింటిని కూడా సమీక్షించి ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం కూడా ఆపాల్సిన వల్ల ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుంటాం. జగన్ రాజీనామా చేస్తానంటున్నారు సార్. అది ఊహాజనిత ప్రశ్నలు. జగన్ ఏం తిక్కోవడం కాదు, రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయేదానికి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను పట్టుకొని మనం అవి వాస్తవాలని అనుకోవడం కానీ కరెక్ట్ కాదు. అంత ఆత్మహత్య సదృశ్య నిర్ణయాన్ని జగన్ తీసుకోడు. ఓకే, థ్యాంక్ యూ సార్.